తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ అలాగే మంత్రులు కూడా భేటీ అయ్యారు సార్. ఈ సందర్భంగా రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలవడం మీద అధిష్టానం రేవంత్ రెడ్డిని ప్రశంసించింది అనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అండ్ ఎంఐఎంతో ఉన్న సఖ్యత మీద కూడా కొంత అప్రమత్తం చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఎంఐఎంతో జర భద్రము అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కు చెప్పిందట సార్. ఎందుకు సార్ ఎంఐఎంతో జర భద్రం అన్నది ఎందుకు అంటే ఎంఐఎం ప్రమాదకరం అని కాదు. ఉద్దేశం ఏంటంటే ఎక్కడ బీజేపీకి ఉపయోగపడుతుందో జలభద్రం అన్నారు. సో ఎంఐఎంతో కాంగ్రెస్ కున్న డైలమా ఏంటంటే దేశవ్యాపితంగా ఎంఐఎం ను కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఇండియా కూటమిలోకి ఎంఐఎం రాకుండా కూడా కాంగ్రెస్ అడ్డుపడుతుంది. ఇప్పుడు బీహార్ లో మీకు మహాగఠబంధన్ లో చేరుతామని ఎంఐఎం ఓపెన్ గానే కోరింది. కోరడమే కాదు, ఎంఐఎం నాయకులు ఏకంగా ఒక ప్రదర్శనగా వెళ్లి తేజస్ యాదవ్ ఇంటి ముందు నిరసనలు తెలిపారు, మమ్మల్ని చేర్చుకోండి మహాగఠబంధన్. దేశంలో ఎక్కడ జరగదు ఇట్లా. ఒక పొత్తు కొరకు ధర్నా అయినా కూడా వాళ్ళు అక్కడ తీసుకోవటానికి సిద్ధపడలే. ఇది మీకు బీహార్ లో జరిగింది. అలాగే బెంగాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ తో ఎంఐఎం కలవటానికి సిద్ధపడింది, కానీ దానికి ఎక్కడా కూడా ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ కూడా అంగీకరించలేదు. సో దేశవ్యాప్తంగా ఎంఐఎం పైన కాంగ్రెస్ వైఖరి ఏంటంటే ఇది బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తుంది, సెక్యులర్ పార్టీస్ కు ముస్లిం ఓటు రాకుండా అడ్డుపడుతుంది, అలా పరోక్షంగా మోడీకి బీజేపీకి ఉపయోగపడుతుంది అన్నది కాంగ్రెస్ వైఖరి. అందుకే దానికి రిటర్న్ గిఫ్ట్ గా ఓవైసీ పై కానీ ఎంఐఎం నేతలపై కానీ వారికి సన్నిహితంగా ఉండే వ్యాపారులపై కానీ ఏ కేంద్ర సంస్థ ఎప్పుడు కేసు పెట్టలే. ఇంతవరకు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ భారతదేశంలో ఉన్న ప్రతి ప్రతిపక్ష పార్టీని వేధించి వెంబడించే కేంద్ర సంస్థలు ఓవైసీ బ్రదర్స్ పై కానీ వారికి సన్నిహితులుగా ఉన్న నాయకులపై కానీ వ్యాపారులపై కానీ ఇంతవరకు లేదు కేసు. దట్ షోస్ సంథింగ్ కుచ్ హై అనేటువంటి అభిప్రాయానికి కారణం. ఇది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఎంఐఎం ను ఒక ట్రోజాన్ హార్స్ గా, ఒక మాయా గుర్రంగా భావిస్తూ వస్తుంది. సో ఇది ఎంఐఎం పట్ల కాంగ్రెస్ ఆల్ ఇండియా వైఖరి. రాష్ట్రానికి వచ్చే వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఎప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉన్నా ఎంఐఎం మిత్రపక్షమే. మీకు ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఎక్సెప్ట్ కిరణ్ కుమార్ రెడ్డి టైం మినహా మిగతా టైంలంతా ఎంఐఎం మిత్రపక్షమే. తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పవర్ లో లేదో అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ మిత్రపక్షం అయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ కాంగ్రెస్ మిత్రపక్షం అయింది. ఎందుకంటే అది ఒక అన్రిటర్న్ అండర్స్టాండింగ్. ఏంటి అంటే మీరు హైదరాబాద్ లో మీకున్న కోట మీకు వదిలేస్తాం, మిగతా తెలంగాణ అంతా మాకు పుల్లబెట్టకు అన్నది అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఎంఐఎంతో ఎవరు రూలింగ్ పార్టీ ఉంటే ఇక్కడ ఆ స్టాండ్ తీసుకుంటారు. అందుకే మీకు ఎంఐఎం తెలంగాణలో కొద్ది ప్లేసెస్ మాత్రమే, కరీంనగర్ ఇట్లా 1-2 ప్లేస్లు మాత్రమే కంటెస్ట్ చేస్తే తప్ప తెలంగాణ అంతటా అసెంబ్లీ ఎన్నికలకు అది కూడా కార్పొరేషన్ ఎన్నికలకు వాటికి వీటికి పోటీ చేస్తే తప్ప అసెంబ్లీ ఎన్నికలు మీరు గమనించిన తెలంగాణలో హైదరాబాద్కే పరిమితం అవుతుంది. దేశమంతా కంటెస్ట్ చేస్తే కానీ తెలంగాణ నుండి ఇతర ప్రాంతాలకు పోదు. సో ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వ్యవహారం నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంఐఎంతో రాష్ట్రంలో దోస్తీ, దేశంలో కుస్తీ, ఇది కాంగ్రెస్ వైఖరి. ఇది అందువల్ల ఆ డైలమా ఎంఐఎంతో జర భద్రం అంటానికి కారణం అది. రెండవ డైమెన్షన్ ఏంటంటే ఎంఐఎం గనక మీరు ఎంఐఎంతో బహిరంగ ఫ్రెండ్షిప్ ఉంటే అది బీజేపీకి ఆయుధం కావచ్చు అని. ముఖ్యంగా జిహెచ్ఎంసీలో ఈ ప్రమాదం ఉండవచ్చు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఎంఐఎం సహకారంతోనే కాంగ్రెస్ గెలిచింది. అది ఓపెన్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ఈ మధ్య అన్నాడు చూడండి, రావైనా రెడ్డి అయినా మా దగ్గరికి రావాల్సిందే, మేము పోము అన్నాడు. అంటే బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అని అర్థం. సో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఇప్పుడు 3 కార్పొరేషన్లు, మల్కాజ్గిరి, హైదరాబాద్, సైబరాబాద్. ఇక్కడ ఎంఐఎంతో గనక ఏ రకమైన అండర్స్టాండింగ్ ఉన్నది బీజేపీకి అడ్వాంటేజ్ గా మారవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో ఆ పోలరైజేషన్ కు స్కోప్ ఎక్కువ ఉంటుంది. గతంలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ లాభపడ్డది కూడా అలాగే. ఆ రోహింగ్యా ఇష్యూస్ పట్టుకొచ్చి హైదరాబాద్ పేరు మారుస్తామని చెప్పి మళ్ళీ ఎన్నికల తర్వాత ఎవరు మాట్లాడరు మళ్ళీ. సో అందువల్ల బీజేపీ గేమ్ ప్లాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి అనేది వాదన. ఎందుకంటే హైదరాబాద్ లో అది
రిలీజియస్ పోలరైజేషన్ కనుక జరిగితే ఎంఐఎంకు లాభం, బీజేపీకి లాభం తప్ప కాంగ్రెస్కి లాభం ఉండదు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు బెనిఫిట్ అవుతాయి అనేటువంటి ఒక అప్రమత్తతను చేశారు. కానీ ఇది ఏమి ప్రిన్సిపల్ స్టాండ్ కాదు, ఎంఐఎంతో పొత్తుండకూడదని. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏమొస్తుంది, బీజేపీని కమ్యూనల్ పార్టీ అనే సెక్యులర్ పార్టీస్, ఎంఐఎం మాత్రం కమ్యూనల్ పార్టీ అనదు. అది అభ్యంతరకరం. అదే బీజేపీ పెరుగుదల కారణమవుతుంది. మీరు బీఆర్ఎస్ బీజేపీతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకోము అంటే మేము సెక్యులర్ పార్టీ అంటాడు. మరి సెక్యులర్ పార్టీ అప్పుడు ఎంఐఎంతో ఎట్లా అండర్స్టాండింగ్ ఉంటుంది? ఎంఐఎం మా మిత్రపక్షం కేసీఆర్ బహిరంగానే చెప్పాడు. అంటే ఎంఐఎం దాని పేర్లోనే ఉంది కదా, మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్. ఇంకా బీజేపీ పేర్లో లేదు. భారతీయ హిందూ పార్టీ లేదు, బిహెచ్పి కాదు, అది బీజేపీ, భారతీయ జనతా పార్టీ. అసలు పేర్లోనే ఉంది. ఎంఐఎం చరిత్ర తెలుసు అందరికీ, కాసిం రజ్వీ నుంచి ఇప్పటి వరకు ఎంఐఎం స్టాండ్ తెలుసు. ఎంఐఎం ఇది నాన్ ముస్లిం పార్టీ. అలాంటప్పుడు అది మరి కమ్యూనల్ పార్టీ కాదు, బీజేపీ కమ్యూనల్ పార్టీ ఎట్లా అవుతుంది? అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవుళ్ల పైన చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు తెలుసు. దానికి కేసీఆర్ ప్రభుత్వమే శిక్ష పడకుండా కాపాడింది తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఎంఐఎంతో ఒక రకంగా బీజేపీ ఇంకో రకంగా ఉండడమే సెక్యులర్ పార్టీస్ చేస్తున్న పొరపాటు. ఎంఐఎంతో గట్టిగా లేకపోవడము ఫండమెంటలిజం. ఇది ఫండమెంటలిజం. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా ఒక సెక్యులర్ వాది ఏ రకమైన కమ్యూనలిజాన్ని అంగీకరించకూడదు, ఏ రకమైన ఫండమెంటలిజం. ఆ మతోన్మాదం ఏదైనా దాని పట్ల కఠినంగా ఉండాలి. కానీ ముస్లిం ఓటు బ్యాంకుల కొరకు మైనారిటీ ఫండమెంటలిజాన్ని నిల్వ చేస్తూ మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలు జరుపుతూ బీజేపీ హిందువుల ఓట్లను పోలరైజ్ చేస్తుంది చేయకుండా ఎందుకు ఉంటుందండి? మీరు చేసే రాజకీయం వాళ్ళు కూడా చేస్తారు. రాజకీయం ముస్లిం ఓట్లతో 7 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఎంఐఎం గెలుచుకుంటే హిందూ ఓట్లతో 300 సీట్లు బీజేపీ గెలుచుకోవడంలో ఆశ్చర్యమేముంది? సో రాజకీయాలని మనకు స్పష్టంగా ఉండాలి కదా. సో ఈ సందర్భంగా సెక్యులర్ పార్టీలు అన్ని చేసే పని. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్పు, ఇది హిస్టారిక్ బ్లండర్, మా సెక్యులర్ పార్టీ అనలేదా? తర్వాత మళ్ళీ పెట్టుకోలేదా? అంటే తాము పొత్తు పెట్టుకోదలుచుకున్నప్పుడు సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటారు, తాము పొత్తు పెట్టుకోవాలన్నప్పుడు మళ్ళీ ఒక రకంగా ఉంటారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ జనులకు తీసుకెళ్లగలుగుతుంది కనుక ఎంఐఎంతో జర భద్రమని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది.